బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ టీడీపీ నేత బక్క నరసింహులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం వాడై తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా తెలంగాణ అంటే డిక్షనరీలో అర్థం లేదని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఇది మాట్లాడింది స్వయాన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మహానాడు జరుగుతుండగా ఆ కార్యక్రమంలో ఆ వేదికపై నుంచి మాట్లాడుకొచ్చిన మాటలు ఇవి. మంగళగిరిలో జరిగినటువంటి టీడీపీ మహానాడులో తెలంగాణని చాలా ఘోరంగా అవమానపరిచాడనే దానికంటే కూడా ఇంకా పెద్ద పదాలు ఏదైనా ఉంటే వాడొచ్చేమో. ఆయన అన్న మాట ఏంటి? తెలంగాణలో తెలంగాణ అటువంటి పదానికి డిక్షనరీలో అర్థం లేదట. ఆంధ్రాకు కొన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి ఆయన అంటున్నారు. కానీ తెలంగాణకు అర్థాలు లేవని బక్క నరసింహులు అంటున్నారు. కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది తెలంగాణ వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిరని చెప్పి నరసింహులు అంటున్నారు. రైట్, ఒక్కసారి బక్క నరసింహులు ఏం మాట్లాడో చూద్దాం. డిక్షనరీలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఎక్కడా లేదు. ఆంధ్ర అనే దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. స్వార్థపరులు తెలంగాణ అనేటువంటి ప్రాంత భేదాలు తెచ్చి మన్ను పోసిరు అంటున్నారు. అక్కడే ఉండి రాకు, తెలంగాణ కాకుండా అక్కడే ఉండిపో. తెలంగాణ దానికి అర్థం లేకుండానే 1200 మంది ప్రాణత్యాగం చేసిర్రా. తెలంగాణ కోసం 1960 నుంచి ఉద్యమాలు జరిగినాయా? అర్థం లేనటువంటి పదం కోసమా? మరి అక్కడికి పోయినాకనే ఏమైనా మాయరోగం వస్తుందా, లేకపోతే అక్కడికి పోయిన తర్వాత ఈ రకంగా మాట్లాడతారు తెలియదు. కానీ అక్కడ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం మాట్లాడిన మాటలు అక్కడ మాట్లాడండి. కానీ తెలంగాణ రాష్ట్రం గురించి 4 కోట్ల మంది జనం గురించి తెలంగాణ అర్థం లేదంటావా? మరి తెలంగాణ అర్థం లేకపోతే ఏం పొడవడానికి, ఏం పెద్దగా పొడిచి కట్టగట్టడానికి తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినావు? తెలంగాణ అంటే అర్థం లేదంట. తెలంగాణ అర్థం కావాలా నీకు? ఒక్కసారి ఈ పదం తర్వాత నేరుగా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చుడు. తెలంగాణ అంటే అర్థం ఏంటిది అక్కడ విద్యార్థులు నీకు బోధిస్తారు. చాలా దారుణంగా తెలంగాణ మొన్నడేమో తెలంగాణ పాకిస్తాన్ అన్నాడు, ఈరోజు ఈయనేమో తెలంగాణకు అర్థం లేదంటున్నాడు. మొన్న పార్లమెంట్ సాక్షిగా ఈరోజు ఒక అధికార పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంటే దాని వేదికగా తెలంగాణ అంటే అర్థం లేదు డిక్షనరీలో అని మాట్లాడుతున్నారు. అర్థం లేనిదే 1200 మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారా? ఇంతమంది ఉద్యమాలు చేసిర్రా? 1960 ఉద్యమం నుంచి ఈ రోజు వరకు ఇంతటి భయంకరంగా ఉద్యమాలు జరిగి ఎంతో మంది మరణించిర్రా? తెలంగాణ అర్థం లేకుండా అయిపోయింది ఇదంతా. ఇవందరూ తప్పు చేసిరు అనుకుంటే తెలంగాణ అర్థం లేకపోతే తెలంగాణ అధ్యక్షుడిగా టీడీపీ పార్టీకి ఎందుకు పనిచేసినావు? ఇది తెలంగాణ వాదుల నుంచి వచ్చే క్వశ్చన్. అయితే బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అయింది దీని మీద. మరి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మొన్న పాకిస్తాన్ అన్నప్పుడు ఏం రియాక్ట్ కాలేదు, ఇప్పుడేం రియాక్ట్ అవుతుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలిసిందే ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుందో. ఎవరినో ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళ మోకాళ్ళ కింద ఇక ఇంకేం మాట్లాడాలి అటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఉండిపోయింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ, నా బీజేపీ, నా బీఆర్ఎస్ ఎవరు రియాక్ట్ అవ్వకపోయినా తెలంగాణ ప్రజలు రియాక్ట్ అవుతారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చూద్దాం. సో బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ ఏంటంటే, పుట్టిన గడ్డను మరిచే పుట్టగతులు లేకుండా పోయారు. షాద్నగర్ గడ్డలో పుట్టి తెలంగాణ మట్టిలో పెరిగి చంద్రబాబు మెప్పు కోసం బక్క నరసింహులు డిక్షనరీలో తెలంగాణ పదం లేదు అని వ్యాఖ్యానించిన దుర్మార్గం, దురదృష్టకరం. టీడీపీ మహానాడులో బక్క నరసింహులు చేసిన వ్యాఖ్యలపైన ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సో ఇది ఆయన అజ్ఞానం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే. తెలంగాణ అనే పదం చరిత్రలో ఎన్నో శాసనాల్లో, సాహిత్యంలో, రాజ్యాల చరిత్రలో ఉంది. క్రీస్తు శకం 1417లో తెల్లాపూర్ శాసనం నుండి కాకతీయుల కాలానికి కొనసాగినటువంటి త్రిలింగ దేశం అనేటువంటి పదం నుండే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అన్నమాట ఏ డిక్షనరీలో చూసి చెప్పాడో బక్క నరసింహులు చెప్పాలి. ఇక తెలంగాణ ఉద్యమం అమరుల ఆత్మ బలిదానాల ఫలితంగా 2014లో పార్లమెంట్లో చేసినటువంటి చట్టం ద్వారా
ఏర్పడినదే తెలంగాణ రాష్ట్రం. రాజ్యాంగబద్ధంగా వచ్చింది తెలంగాణ. దానికి ఒకటి అర్థం ఇస్తేనో ఒకటి చేస్తే వచ్చేది కాదు, రాజ్యాంగబద్ధంగా వచ్చింది. డిక్షనరీ చదివింది, మరి బక్క నరసింహులు చదివిన డిక్షనరీలో అదే డిక్షనరీ ఆయనే చెప్పాలి. మరి తర్వాత చంద్రబాబు మెప్పు కోసం బక్క నరసింహులు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానించడమే. మీలాంటి వాళ్ళు చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. తెలంగాణ మీ డిక్షనరీలో లేకపోవచ్చు, కానీ అది మా ఆత్మగౌరవం, మా రక్తంలో, మా గుండెల్లో, మా భూమిలో, మా భాషలో, మా యాసలో, మా సంస్కృతిలో దాగి ఉంది. మీలాంటి ద్రోహుల మాటలు మా ప్రజల్ని మరింత బలోపేతం చేస్తాయనేది బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన మాట ఇది. తెలంగాణకి అర్థం లేదట. అది మహానాడు కార్యక్రమంలో మాట్లాడుకొచ్చిన మాట. అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ ఆ పార్టీ గురించి మాట్లాడాలి, పార్టీ విస్తరణ కోసం పార్టీ ఎటువంటి ముందుకు వెళ్ళాలి ఆ రకంగా మాట్లాడాల్సింది. కానీ బక్క నరసింహులు ఇప్పుడు అనవసరంగా తెలంగాణ ఆంధ్ర మళ్ళీ సెంటిమెంట్ని, ఇక్కడ అన్న వ్యక్తి కూడా తెలంగాణకు సంబంధించిన వాడే కాబట్టి ద్రోహిగా తెలంగాణ వాళ్ళని చూస్తున్నాం అనేది బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్. సో మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, బక్క నరసింహులు ఇప్పుడు అనవసరంగా ఆ వేదికపై నుంచి వ్యాఖ్యలు చేశారు అనుకోవాలా? అంటే అది అసందర్భం, అది అనవలసినటువంటి మాట కూడా కాదు, ఒక అసందర్భమైనటువంటి వాటని బక్క నరసింహులు మాట్లాడారనుకోవాలా? కొంచెం అంటే ఇప్పుడు నేను మాట్లాడిన మహానాడు సందర్భంగా ఎవరైతే తెలంగాణ టీడీపీ నేత ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు, బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలు కొంత ఈరోజు తెలంగాణలో అగ్గిరా చేసిన పరిస్థితి. మహానాడు వేదిక ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారనేది బీఆర్ఎస్ తప్పుపడుతుంది. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు, ఎక్కడా లేదు. ఆంధ్రాకు కొన్ని అర్థాలు ఉన్నాయి, కానీ తెలంగాణకు అర్థాలు లేవు. కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి అనేక మంది తెలంగాణ వాళ్ళ జీవితాలలో మన్ను పోశారు అనేది నరసింహులు చేసిన చాలా తీవ్రమైన వ్యాఖ్య. దాంతో ఈ సందర్భంగా ఈ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఫైర్. బీఆర్ఎస్ చాలా క్లియర్ గా వ్యవహారం మీద మాట్లాడుతుంది. షాద్ నగర్ ను కొట్టి తెలంగాణ మట్టిలో పెరిగి డిక్షనరీలో తెలంగాణ లేదండం దుర్మార్గమైందని నరసింహరావును ఉద్దేశించి మాట్లాడుతున్న పరిస్థితి. ఇది తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసిన పరిస్థితి స్పష్టంగా. అయితే ఇది మరి తెలంగాణ మహానాడు సభలో మరి బక్కిన నరసింహులు ఎందుకు మాట్లాడారు అనేది అసలు అంటే ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలంగాణలో పార్టీ బలోపేతం గురించి కావచ్చు, లేకపోతే గతంలో జరిగిన సందర్భాల గురించి కావచ్చు, వాటి గురించి మాట్లాడుతుంటే సరిపోయేది. బట్ ఇక్కడ వచ్చిన ఈ వ్యాఖ్యలు మాత్రం కొంత తీవ్ర దుమారాన్ని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కూడా దీని మీద రియాక్ట్ అయింది, గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మంటలు ఎప్పుడు చల్లారుతాయి? అయితే ఇప్పుడు దీని మీద నర్సులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా కాస్త చూడాలి. బట్ వ్యవహారం మాత్రం కొంత తీవ్రంగానే పరిణమించే పరిస్థితి ఉంది. తెలంగాణ వాసిగా, తెలంగాణ శాసనసభ వ్యక్తిగా ఆయన ఈ